ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఏరియా ఏమవుతుంది? సైడ్ ఆ హోల్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ సైడ్ హోల్ స్క్వేర్. ఇదేమో 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్, ఇదేమో 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. అంటే సైడ్ వాల్యూ ఎంత? 4x ప్లస్ 5. సైడ్ వాల్యూ ఎంత అయింది? 4x ప్లస్ 5. పెరిమీటర్ ఎంత అవుతుంది? పెరిమీటర్ ఇట్ ఈస్ 4 టైమ్స్ ద సైడ్, 4 టైమ్స్ ది సైడ్. అంటే 4 ఇంటూ 4x ప్లస్ 16x ప్లస్ 20. 16x ప్లస్ 20 ఏంటి? ఇది 16x ప్లస్ 20. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐడియా క్లియర్? ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ సైడ్ హోల్ స్క్వేర్. సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ 16x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 25. ఇదేమో 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. సైడ్ 4x ప్లస్ 5 అవుతే పెరిమీటర్ ఏమవుతుంది సార్? పెరిమీటర్ అంటే రైట్ ఒక పాయింట్ దగ్గర అటెండ్ అయ్యి మొత్తం అన్నీ కవర్ చేసి మళ్ళీ ఆ పాయింట్ దగ్గర రావాలి. సైడ్ 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 4 టైమ్స్ ద సైడ్, 4 టైమ్స్ ద సైడ్. సో ఆన్సర్ ఎంత? 16x ప్లస్ 20. ఇది మెథడ్ 1. మెథడ్ 2 ఇది చూడండి సార్. నేను చాలాసార్లు మీకు ఇది మెథడ్ 2 చెప్పాను. క్వశ్చన్లో చరరాశులుండి, క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లోనూ చరరాశులుంటే, క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో చరరాశులుంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్. బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్. ఏమీ చేయకుండా ఆన్సర్ x0 అనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఏరియా ఏమో సైడ్ స్క్వేర్ 25 అంటే సైడ్ 5, సైడ్ ఏమో 5. పెరిమీటర్ ఏమవుతుంది? 4 టైమ్స్ ద సైడ్, 4 టైమ్స్ 5 20, 4 టైమ్స్ 5 20. ఆన్సర్లో 20 రావాలి. ఇదేమో 3 8s are 24, 2 8s are 16, 3 10s are 30. ఇదెంత సార్? 2 10s are 20. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 20. లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో కూడా చరరాశులుంటే ఏ మెథడ్ యూస్ చేస్తాం మనము? రైట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేస్తాం. x ప్లస్ 1/x ఇది ఇంపార్టెంట్ మోడల్ సార్. x ప్లస్ 1/x ఎంత ఉంది? 2√10 ఉంది. x ప్లస్ 1/x ఈజ్ 2√10. దీనికి x మైనస్ 1/x కనుక్కుందాం. ఎలా కనుక్కుంటాం? x ప్లస్ 1/x ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంటే ఇది చూడండి సార్, x ప్లస్ 1/x 2√10 ఉంది. నాకు ఏం కావాలి సార్? x³ మైనస్ 1/x³ కావాలి. x³ మైనస్ 1/x³. అంటే ఇది ఏమవుతుంది సార్? x మైనస్ 1/x హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ x ఇంటూ 1 మైనస్ 1/x ఇంటూ x ఇంటూ 1/x. అంతే కదా సార్? a³ మైనస్ b³ a³ మైనస్ b³ అంటే a మైనస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b, మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఆర్ యు ఆల్ విత్ మీ? నాకు దీన్ని స్క్వేర్ చేస్తే x² ప్లస్ 1/x² రైట్ ప్లస్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 40. 2 స్క్వేర్ ఏమో 4, √10 హోల్ స్క్వేర్ ఏమో 10. అంటే x² ప్లస్ 1/x² ఏమో 38, ఏమో 38. అదే x మైనస్ 1/x హోల్ స్క్వేర్ కావాలనుకో, దీని వాల్యూ ఏంటి? x² ప్లస్ 1/x² మైనస్ 2. 38 మైనస్ 2 ఎంత? 36. అంటే 6 స్క్వేర్. అంటే x మైనస్ 1/x ఎంత? 6. ఆర్ యు ఆల్ విత్ మీ? x మైనస్ 1/x ఎంత? 6. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6³ మైనస్ 3 ఇంటూ 6. సో 6³ మైనస్ 3 ఇంటూ 6. 6³ ఏమో 216, 3 16s are ఏమో 8, 3 6s are 18. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 198. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 198. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్, చాలా ఇంపార్టెంట్ మోడల్. x ప్లస్ 1/x 2√10. మనము ఆ x ప్లస్ 1/xని ఫస్ట్ x మైనస్ 1/xగా మార్చుకోవాలి. మార్చుకున్నాను, నాకు 6 వచ్చింది. x³ మైనస్ 1/x³ అంటే x మైనస్ 1/x హోల్ క్యూబ్ మైనస్ 3ab
ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి, అది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అయింది. అంటే 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6, 216 మైనస్ 18. ఆన్సర్ ఎంత? 198. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. దీన్ని నేను ఏ అనుకుంటా, దీన్ని బి అనుకుంటా. అంటే నాకు ఇది ఏముంది? ఇది ఏ, ఇది బి. అంటే నాకు క్వశ్చన్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి కావాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి కావాలి. పైన కింద ఏం చేస్తానంటే ఏ మైనస్ బి తోటి లబ్ధం చేస్తా. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై ఏ మైనస్ బి. లబ్ధం చేస్తే ఏమవుతుంది? పైనదేమో ఆల్జీబ్రియాక్ ఎంటిటీ, ఇదేమవుతుంది సార్? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ మైనస్ బి. ఏ ఎంత? 1.55 హోల్ క్యూబ్ మైనస్ 0.55 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 1.55 మైనస్ 0.55. అంతే కదా సార్? ఇదేమో 1. కాబట్టి ఆన్సర్ ఎంత? 1.55 హోల్ క్యూబ్ మైనస్ 0.55 హోల్ క్యూబ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? రైట్ ఆప్షన్ బి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఒక్కసారి లాజికల్గా ఆలోచిద్దాం. ఇది మీరు మర్చిపోయినా కానీ 1.55 స్క్వేర్ ప్లస్ 0.55 స్క్వేర్ ప్లస్ పాజిటివ్, అది డెఫినెట్గా దీంతో అయితే ఈక్వల్ కాదు. ఈ రెండింటిని కలిపి ఇంకో నంబర్ తోటి లబ్ధం చేయాలి. డి అయితే కాదు. డి 1.55 స్క్వేర్కి 0.55 స్క్వేర్ యాడ్ చేసి ఇంకోటి యాడ్ చేస్తే వాల్యూ పెరుగుతుంది. అంటే ఇదైతే కాదు. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి చూడంగానే ఈ వాల్యూ ఆప్షన్ ఏ అండ్ డి కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆ వాల్యూలు అయితే కాదు. కాబట్టి తీసేసాను. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ చూడంగానే మనము బేసిక్ అబ్జర్వేషన్ తోటి ఏ అండ్ డి రెండు అయిపోయింది. ఎక్స్ ప్లస్ 1/9x ఈజ్ ఈక్వలెంట్ టు 3. మనకి ఇక్కడ 9x హోల్ స్క్వేర్ అన్నాడు. అంటే ఇది 3x హోల్ స్క్వేర్. ఇదేమో 1/3x హోల్ స్క్వేర్. ఇదేమో 1/3x హోల్ స్క్వేర్. నాకు 3x రావాలి. 3x రావాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 3 తోటి లబ్ధం చేయండి. 3 తోటి లబ్ధం చేస్తే ఇదేమో 3x, ఇదేమో 1/3x ఈజ్ ఈక్వలెంట్ టు 3 3s are 9. స్క్వేర్ చేస్తే ఇదేమో 3x హోల్ స్క్వేర్ ప్లస్ 1/3x హోల్ స్క్వేర్ ప్లస్ 2. 3x 1/3x క్యాన్సిల్ అయిపోయింది. 9 స్క్వేర్ ఏమో 81. సో 9x స్క్వేర్ ప్లస్ 1/9x స్క్వేర్ 81 మైనస్ 2. ఆన్సర్ ఎంత? 79. ఆన్సర్ ఎంత? 79. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 79. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు కూడా 3 తోటి లబ్ధం చేసి స్క్వేర్ కనుక్కుంటే ఆన్సర్ ఈజీగా మనకు 79 అని వచ్చింది. అందరికీ ఐడియా క్లియర్? 12th one, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏ ఈక్వలెంట్ టు 1 పెట్టుకోమన్నాడు. అంటే 3/1 ప్లస్ 3 ఇంటూ 1, 3 ప్లస్ 3 6 ఇంటూ 9/1 స్క్వేర్ 9/1 మైనస్ 9 ప్లస్ 9 ఇంటూ 1 స్క్వేర్. 9 మైనస్ 9 క్యాన్సిల్ అయిపోయింది. 3 ప్లస్ 3 ఏమో 6 ఇంటూ 9. 6 9s are ఎంత సార్? 54. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత రావాలి? 54 రావాలి. క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 54. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ 54. సింపుల్గా ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ 6 యొక్క గుణిజం రావాలి. ఆన్సర్ 6 యొక్క గుణిజం రావాలి. 63 కాదు, 27 కాదు, 81 కాదు. 6 యొక్క గుణిజం ఏంటి సార్? ఓన్లీ 54. 6 9s are 54. x plus 1/x is equivalent to 15. x plus 1/x is equivalent to 15. నాకు ఈ వాల్యూ కావాలి. పైన కింద x తోటి డివైడ్ చేస్తా. 7x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 7 డివైడెడ్ బై x. ఇక్కడ కూడా కింద x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 డివైడెడ్ బై x. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 7x మైనస్ 9
ప్లస్ 7/x. కింద ఏమవుతుంది x మైనస్ 1 ప్లస్ 1/x. x మైనస్ 1 ప్లస్ 1/x. 7 కామన్ తీస్తే పైన 7 ఇంటూ x ప్లస్ 1/x మైనస్ 9. కింద x ప్లస్ 1/x మైనస్ 1. ఇంతవరకు క్లియరా? x ప్లస్ 1/x ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. అంటే 7 ఇంటూ 15 మైనస్ 9 డివైడెడ్ బై 15 మైనస్ 1. 105 మైనస్ 9 96 డివైడెడ్ బై 14. 96 అంటే 248ల 2 ఏళ్ళ. ఆన్సర్ 48/7. ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. టీ అనేది 2/5. టీ 2/5 అవుతే ఇదేమవుతుంది సార్? 3/5 హోల్ క్యూబ్ ప్లస్ 9/5 ఇంటూ టీ అనేది 2/5. ఎక్కడెక్కడైతే టీ ఉందో అక్కడ 2/5 సబ్స్టిట్యూట్ చేసుకోమన్నాడు, చేసుకున్నాను. సో 3/5 27/125 ప్లస్ 9 2s are 18/25. 18/25 రైట్. ముందు ఇంకో టీ క్యూబ్ కూడా ఉంది. టీ క్యూబ్ అంటే ఇది 8/125 ప్లస్ 8/125. ఇది 125లో లేదు, పైన కింద 5 తోటి లబ్ధం చేస్తే ఆన్సర్ ఏమైంది? 27 ప్లస్ 90 ప్లస్ 8 డివైడెడ్ బై 125. సో 125/125 ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 1. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 1. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? m ప్లస్ n ఈక్వలెంట్ టు 24. సో m ప్లస్ n ఈక్వలెంట్ టు 24. ఏదన్నా వాల్యూ తీసుకోండి, సింపుల్ వాల్యూ m 16 n 8 తీసుకున్నాను అనుకోండి. 16 మైనస్ 16 0, 8 మైనస్ 8 0, 0 ప్లస్ 0. ఆన్సర్ ఎంత? 0. m 16 n 8 ఎందుకు తీసుకున్నానంటే క్వశ్చన్లో m-16 అడిగాడు కాబట్టి, m-16 అడిగాడు కాబట్టి సార్ నేను ఇంకో వాల్యూ తీసుకుంటాను, m20 n 4 అది తీసుకున్న ఆన్సర్ వస్తుంది. 16 మైనస్ 20 మైనస్ 4 క్యూబ్ ప్లస్ 4 మైనస్ 8 మైనస్ ఇక్కడేమో 16 మైనస్ m20 తీసుకుంటే ఇది ప్లస్ 4 క్యూబ్, ఇది మైనస్ 4 క్యూబ్. 4 క్యూబ్ మైనస్ 4 క్యూబ్, 4 క్యూబ్ మైనస్ 4 క్యూబ్, 4 క్యూబ్ మైనస్ 4 క్యూబ్ ఎంత? 0. 4 క్యూబ్ మైనస్ 4 క్యూబ్ ఎంత? 0. ఏ వాల్యూ తీసుకున్నా కానీ మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది.